యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలామంది జుట్టు రాలుతుంది, మాకు ఏమైనా రెమెడీస్ చెప్పండి మేడం, రెమెడీస్ చెప్పండి మేడం. అసలు జుట్టు ఎందుకు రాలుతుంది, వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది, అసలు ఊడిన చోట జుట్టు ఎందుకు రావట్లేదు మాకు, అసలు ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి, ఈ అడిగే దాంట్లో కూడా కొంతమంది స్ట్రెస్గా ఫీల్ అయ్యి చెప్తూ ఉంటారు. అదే ఈ మెయిన్ రీజన్ స్ట్రెస్సే అంటాను నేనైతే. ఈవెన్ దో ఓవర్ థింకింగ్ ఎక్కువ చేయడం వల్ల ప్రొడ్యూస్ అయ్యే కార్టిజోల్ హార్మోన్ కూడా ఆల్మోస్ట్ హెయిర్ డ్యామేజ్కి 20 to 30% కారణం. ఒకటి ప్రాపర్ అమైనో యాసిడ్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల, అంటే న్యూట్రిషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల, ఐరన్ డెఫిషియన్సీ వల్ల, B12 డెఫిషియన్సీ వల్ల కూడా 50% కారణం జుట్టు రాలడానికి. హెయిర్ మెయింటెనెన్స్ కరెక్ట్ లేకపోవడం వల్ల రిమైనింగ్ 30% కారణం. అంటే హెయిర్ మెయింటెనెన్స్ అంటే మనం ఎక్కడైనా దువ్వితే బాగా ఊడిపోతుందేమో జుట్టు అని దువ్వడమే ఆపేస్తాం. బాగా చిక్కుపడి ఒక్కసారి దువ్వితే ఉండాల్సిన జుట్టు అంతా ఊడిపోద్ది. ప్రాపర్గా దువ్వకపోవడం వల్ల డాండ్రఫ్ బాగా పట్టేసి ప్రాపర్గా తలస్నానాలు వీక్లీ వన్స్ కూడా చేయరు. కొంతమంది 10 days ఒకసారి కూడా చేయరు. కొంతమంది చేస్తే రెగ్యులర్గా చేస్తే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్టు. ఈ సమస్య కూడా 30% కారణం. చూసారా, 100% కారణంలో 50 to 60% ఫుడ్ అయితే, 20 to 30% మనకి స్ట్రెస్ అయితే, ఏమైనా 20% to 30% ప్రాపర్ స్కాల్ప్ మెయింటైన్ చేయకపోవడం వల్ల. అంతేనండి, ఆయిల్ సిక్రేషన్ ఎక్కువైపోతుంది, జుట్టు నీళ్ళు సరిగా తాగట్లేదు. ఏదైనా సమస్య రాకుండా ఉండాలంటే బ్లడ్ సరిగా ఉండాలి. బ్లడ్లో ఏముండాలి, ఐరన్ ఎక్కువ ఉండాలి, B12 ఎక్కువ ఉండాలి, D విటమిన్ ఎక్కువ ఉండాలి. ఇవి లేకపోతే ఖచ్చితంగా జుట్టు సమస్య కాదు, బాడీలో రకరకాల సమస్యలు వస్తాయి. ఇంకా ఎప్పుడైనా జుట్టు రాలుతుంది అంటే మీరు వెళ్ళి ఇమీడియట్గా చేయించుకోవాల్సిన టెస్ట్లో B12, D విటమిన్, ఐరన్ టెస్ట్ చేయించుకోండి. అందులో ఏమైనా తక్కువ ఉంటే, ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, పాలకూర, మెంతికూర, మునగాకు, బచ్చల కూర, వీటితో పాటు మనం క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ జ్యూస్ తీసుకోవడం. ఈ ఆకుకూరలు బాగా లంచ్లో కానీ లేదంటే రసంలా కానీ మిక్సీ పట్టేసి దోశల్లో, ఇడ్లీలో, బ్యాటర్లో కలుపుకొని తీసుకోవడం అనేది చేయండి. జ్యూస్ విషయానికి వస్తాక పావు క్యారెట్, పావు యాపిల్, పావు బీట్రూట్, చిన్న ఉసిరికాయ ముక్క జ్యూస్ చేసుకుని తాగండి. ఐరన్ డెఫిషియన్సీ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అండ్ మెయిన్ ఫుడ్ విషయానికి వచ్చాక మనము పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ కొద్దిగా రెగ్యులర్గా తీసుకోవడం. చియా సీడ్స్ పావు స్పూన్ నానబెట్టేసుకొని పొద్దున పూట ఈవినింగ్ 4 to 5 మధ్యలో తాగడం ఆ నీళ్ళు. దానివల్ల అమైనో యాసిడ్స్ రిచ్ అవుతాయి, మనకి జుట్టు రావడం తగ్గుతుంది. ఫుడ్ విషయంలో మనకి పర్ఫెక్ట్ ఉంటాం. స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటారా, ఓవర్ థింకింగ్ వదిలేయండి. టైంకి పడుకోండి, టైంకి తినండి, ఈజీగా డైజెషన్ అవుతుంది, ఈజీగా ఉంటాం మనం. అండ్ వెరీ ఇంపార్టెంట్ స్కాల్ప్ మెయింటెన్స్. అట్లీస్ట్ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి దువ్వుకోండి తల. ఎక్కడన్నా మీరు హెయిర్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు మొత్తం తలంతా డివైడ్ చేసుకొని ఇలా చేస్తూ ఉంటారు, రకరకాల ట్రీట్మెంట్లు చేస్తూ ఉంటారు. ఆ ట్రీట్మెంట్లో ఏంటంటే స్కాల్ప్ని, రక్త ప్రసరణ పెంచడం అంతే. డాండ్రఫ్ ఎక్కడ ఉంటే ఆ మొత్తం ఆ ప్రాసెస్లో తీసేస్తూ ఉంటారు. అదేదో మనం డైలీ దువ్వుకుంటే సరిపోదు, సమస్య ఉండదు. వెరీ ఇంపార్టెంట్, షాంపూలు రకరకాలుగా మారుస్తూనే ఉంటారు. ఈ రకరకాల షాంపూలు మార్చడం అనేది ఫస్ట్ ఆపేసేయండి. ఒక షాంపూ స్టార్ట్ చేస్తే మనకి అట్లీస్ట్ సెట్ అయిందంటే మనం ఎప్పటికీ ఉంచుకోవాలి, లేదంటే ఎవ్రీ 2 hours ఒకసారి, 2 years ఒకసారి మారుస్తూ ఉండాలి. ఆయిల్ విషయానికి వస్తే 3 అద్భుతమైన ఇంగ్రీడియంట్స్. సాంబార్ ఆనియన్స్ ఉంటాయి కదా, 2-3 ఆనియన్స్ తీసుకోండి. పావు కేజీ కొబ్బరి నూనెలో, ప్యూర్ నూనెలో సాంబార్ ఆనియన్స్ లైట్ క్రష్ చేసి ఫస్ట్ ఆయిల్ వేసి 3 నిమిషాలు మరిగించి ఆనియన్స్ తీసేసేయండి. కరివేపాకులు ఒక 30 నుంచి 40 రెబ్బలు తీసుకొని అవి కూడా ఆయిల్ వేసి లైట్గా మరిగించి ఆ కరివేపాకు ఆకులు కూడా తీసేసేయండి. సో మెంతులు వేసేసి 30 seconds to 40 seconds ఉంచి దాని తర్వాత మెంతుల్ని అలా ఉంచేసేయండి. మెంతుల్ని అలా 2 days అలా ప్రిపేర్ చేసిన ఆయిల్ అలా పెట్టేసి 2 days తర్వాత నుంచి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. నిజంగా అండి, నేను ఈవెన్ దో ఇది చాలా మందిలో తెలుసు, అండ్ నేను కూడా చాలా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. చాలామంది ఈవెన్ నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్లో కూడా ఈ ఆయిల్ అప్లై చేయండి, చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది అని చెప్తుంటారు. అప్లై చేసుకోవడం అంతే, సింపుల్ టెక్నిక్స్ అండి. ఇవి చేస్తే జుట్టు రావడం ఆగుతుంది, వైట్ హెయిర్ సమస్య రాదు, అండ్ హెయిర్ చాలా హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఖచ్చితంగా చేయండి, హెల్దీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.